ప్రజా సంఘాలు లేకపోతే ఇన్ని రోజులు 41 రోజులుగా వీళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు అణిచివేసే పరిస్థితి చూసాం. ఈరోజు విజయవాడలో నిన్న జరిగిన ఉదంతం చూస్తే అంత అంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారిని కూడా మరీ దారుణంగా ఈడ్ చేసిన పరిస్థితి. ఏం చెప్తారు సిఐటియు నాయకులుగా వీళ్ళందరి పక్షాన మీరు ఏం చెప్పారు? ఈ పరిస్థితి ఇవాళే కాదు, ఇంతకు ముందు కూడా జరిగింది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. పాలకవర్గం ఓట్లకు ముందు ప్రజల మీద చూపించినటువంటి మమకారం, చెప్పేటువంటి మాటలు, అధికారంలోకి వచ్చినటువంటి చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీ కాదు, ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చేసినాయి. అయితే అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఏంటంటే, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ కోరికల పత్రాన్ని ప్రభుత్వం ముందు ఉంచినప్పుడు సంబంధించిన బాధ్యత గల అధికారులు చర్చించి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎంత అవుతుంది ఏంటి అని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే, ఆ నివేదిక మీద గవర్నమెంట్ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఆ యూనియన్ నాయకులతో చర్చించి ఆ నివేదికని గవర్నమెంట్కి సమర్పించమంటారు. చర్చ సారాంశం ఇది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇంతవరకు మంత్రివర్గ ఉపసంఘం యూనియన్ నాయకులతో చర్చించిన అంశాలు ఏమిటి, ఎంత ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంది, ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినదే లేదు. అంతా ఏమిటంటే చాలా చిన్న చూపు, టీ కప్పులో తుఫాన్లాగా దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలా, అంతులేని నిర్లక్ష్యం, చాలా వెనుకబాటుతనం ఈ ప్రభుత్వంలో మనకు కనిపిస్తుంది. అని కాదు టోటల్ అసలు అది. కానీ వాళ్ళు అంటుంది కూడా అదే సార్. అంటే ఎన్నికలకు ముందు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది మంత్రులు కానీ ఎన్నికలకు ముందు ఈ ఒక్క అంశమే కాదు, టోటల్గానే ఈ ప్రభుత్వానికి అనుభవం లేదు. ఇప్పటిదాకా పరిపాలన యొక్క తీరుతెనులు ఏవైతే ఉన్నాయో గతంలోకి వెళ్ళి వాటిని పరిశీలించి ఎట్లా చేయాలా, గతాన్ని ఫాలో అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఏమి చేస్తారో తెలియని పరిస్థితి. ఇంతమంది సలహాదారులు ఎందుకు? అందులోనూ అన్ని శాఖలు చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన మాట్లాడితే ఆయన కదా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రతి చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియనట్లేదు. సహజంగా ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక టాక్టికల్ లైన్ ఉండేది. మంత్రివర్గ ఉపసంఘం నాయకులకి మధ్య చర్చలు ఫెయిల్ అయిన సందర్భంలో పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పిలిపించి నేను ఇదిగో ఇస్తాను అనే ఒక వాతావరణం ఉండేది. ఇవాళ అట్లాంటి వాతావరణం కూడా ఏమీ లేదు. అందుకని ఇవాళ ఇంకా చెప్పాలి అంటే, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి కన్సల్టెన్సీని పెట్టుకుంటున్నారు. కన్సల్టెన్సీ చెప్పినవి కనుక ఆచరిస్తే మనకి ఓట్లు వస్తే అధికారం వస్తుంది అనుకుంటున్నారు. కానీ ప్రజా సమస్యలు అనేటువంటివి పక్కన పట్టిపోయినాయి. చాలా అమానుష్యమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా మొత్తం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, మేము దయదలిసి ఇస్తేనే తీసుకోవాలి, అంతేగాని చట్టబద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు సంఘాలు పెట్టుకుని పోరాటాలు చేసే పరిస్థితి ఏదైతే ఉందో దాని మీద ఒక నమ్మకం, విశ్వాసం అనేది లేకుండా చేయాలనేటువంటిదే ఈ ప్రభుత్వం. మీరు సీనియర్ నాయకులు ఈ రోజున ఎస్మా ప్రయోగించో లేకపోతే వాళ్ళకి బెదిరింపులో మీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకుంటామని చెప్పి ఎక్కడికక్కడ అంటే ఒక 10% ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు చేరారని ఒక దొంగ ప్రచారాలు, ఇన్ని రకాలుగా ఒక ఉద్యమాన్ని అణిచివేయడం ఎంతవరకు సమంజసం అంటారు ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది నిరంకుశ చర్యలకు పరాకాష్ట, నియంతృత్వానికి పరాకాష్ట. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పాతిపెట్టి వాటన్నిటిని తుంగలో దొక్కేసేసి మేమేం చేసినా చలామణి అవుద్ది అనేటువంటిది ప్రభుత్వం దృష్టి. అయితే అదే సందర్భంలో ప్రభుత్వం ఒక జాగ్రత్త ఏం పడుతుంది అంటే, ఈ దుర్మార్గం, ఈ నిరంకుశత్వం ఇవన్నీ మర్చిపోయి అంబేద్కర్ గారు లాంటి విగ్రహాలు కనుక మేము పెడితే మనకు మళ్ళీ ప్రజల నుంచి మద్దతు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వాడు అనుకుంటున్నారు. కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం రాశారు, రాజ్యాంగంలో రాసిన దానికి భిన్నంగా వీళ్ళు ఏమేమి చేస్తున్నారో ఇవన్నీ కింది స్థాయిలో వెళ్తానండి ప్రజల్లోకి. కార్మిక వర్గం, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ కన్సల్టెన్సీలు చెప్పినటువంటి విధానాలను పాటించి అధికారంలోకి వచ్చేటువంటి పద్ధతులు ఏవైతే ఉండో అవి కూడా పోతాయి, నశించిపోతాయి. ప్రజా సమస్యలు మీద అవగాహనతోటి ప్రజలకు వాస్తవాలు చెప్పి